ప్రార్థన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ధ్యానిస్తూ ఉండగా మనోఆత్మ నేత్రములు తెరవండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకోగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 5వ అధ్యాయం అంతా కూడా కొండ మీది ప్రసంగం అంటాం. కొండ మీది అంటే యేసు ప్రభు ఒక కొండ మీదికి ఎక్కి అక్కడి నుంచి మరి అనేక విషయాలు, ఆత్మీయ విషయాలు, మానవులకి, విశ్వాసులకి, దేవుని నమ్మిన బిడ్డలకి ఆత్మీయంగా ఎదుగుదలకు కావలసిన గొప్ప గొప్ప సంగతులు ఆయన అక్కడి నుంచి మాట్లాడాడు. కాబట్టి దాన్ని కొండ మీది ప్రసంగం అంటాం. అయితే ఈ రోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నది ఏంటి అంటే, పరలోక రాజ్యము ఎవరిది? చెప్పండి, పరలోక రాజ్యము ఎవరిది? అసలు పరలోక రాజ్యం అనేది ఒకటి ఉన్నదా? పరలోక రాజ్యం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ క్రిస్మస్ దినంలో పరలోక రాజ్యం గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనకు రక్షకుడిగా పుట్టిన క్రీస్తు ఎక్కడి నుంచి పంపబడ్డాడు? పరలోక రాజ్యము నుంచి ఆయన భూమి మీదికి మన కోసం పంపబడ్డాడు. ఎందుకోసం? మానవాళిని రక్షించుట కోసం ఆయన పంపబడిన దేవుడు. సాక్షాత్తు ఆ దేవుడే భూమి మీద ఉన్న నరుడిగా మన మధ్యలోకి ఒక నరుడిగా పుట్టి మన మధ్యలో 33.5 సంవత్సరాలు సంచరించి మన మధ్యలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి అని సేవ చేసి తను చేయాల్సిన రక్షణ సువార్తనంతా ప్రకటించి ఈ లోకంలో అనేక మంది శిష్యులను ఆయన తయారు చేసుకొని ఏమన్నారంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. ఏ సువార్త? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏ సువార్త అండి? ఇదే సువార్త. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. కాబట్టి ఏం చేయాలట? మారు మనస్సు పొందండి. ఉందా లేదా? మారు మనస్సు పొందండి. ఈ సువార్త యేసయ్య చెప్పాడు, ఆయన శిష్యులకు చెప్పాడు, వాళ్ళు వాళ్ళ శిష్యులకు చెప్పాడు, వాళ్ళ శిష్యులకు చెప్పారు. అలా ఊరు వాడ ఈ సువార్త ప్రకటిస్తూ నేటికి 2024 సంవత్సరాలు గతించిపోయి మనం ముందుకు సాగుతూ ఉన్నాం. దాంతో సువార్త ఆగిపోద్దా? సువార్త అయిపోతుందా? మనము గతించిన భూమి మీద మన వయసు అయిపోయిన తర్వాత మనము గతించినా కూడా మన తరువాత తరాలు మళ్ళా ముందుకు ఆ సువార్తను మోసుకుంటూనే పోతూ ఉంటారు. ఆ సువార్తలో ఎవరెవరైతే ఆ పరలోక రాజ్యముల గురించి, పరలోక ప్రభువును గురించి నమ్మారో ఊరువాడ సంఘాలుగా వెలిశారు. వారు ఒక చర్చి కట్టుకొని ఒక సంఘముగా నిలబడి ఆత్మీయ జీవితంగా బలపడడానికి వారు ఒక సేవకుని వారి కోసం స్థాపించుకొని ఆ రీతిగా మరి ఆత్మీయంగా పరలోక రాజ్యం కోసం ప్రతి ఒక్కరు సిద్ధపడుతూ ఉన్నారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, అసలు పరలోక రాజ్యము ఎవరిది? ఎవరి కోసం స్థాపించబడ్డది? పరలోక రాజ్యము సాక్షాత్తు ఆ దేవుడు తన సంతానముతో, అంటే తన పిల్లలతో గడపడం కోసం ఆయన పరలోకాన్ని సృజించుకున్నాడు. పరలోక రాజ్యంలో అనేక జీవులున్నాయి, దూతలున్నాయి, రకరకాల దూతలున్నాయి, మరి ఎన్నో రకరకాల ఆకాశ వాసులున్నారు, అంతరిక్ష జీవులున్నారు. పరలోక రాజ్యంలో వీటన్నిటిని సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడుగా ఉండగా 4 జీవులు ఆయన చుట్టూ ఆరేసి రెక్కలేసి ఉండెను. ఆయన ముందు 24 సింహాసనములు ఉండెను. 24 పెద్దలు వాటి మీద సింహాసనాసీనులై ఉండిరి. వారి వారి యొక్క కిరీటములు ఆ యొక్క సింహాసనము ముందు పెట్టి సాష్టాంగపడి నమస్కారము చేసి, పరలోకమందున్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని
వారు మొక్కి స్తుతించుచు ఉండగా పరలోకములో ఆకాశ సైన్య సమూహములు నిత్యము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానముల చేత స్తుతించబడుతూ ఉన్నారు. ఎవరు కూడా సమీపించరాని తేజస్సులో ఆయన తేజోమయుడుగా ఉన్న దేవుడు. ఇది పరలోకము యొక్క వర్ణన. ఆ పరలోకములో ఆయన బిడ్డలముగా, ఆయన సొత్తైన ప్రజలముగా ఉండాలన్నదే ఆ దేవుని యొక్క కోరిక. కాబట్టి తన పోలికగాను తన స్వరూపమందు ఆయన నరులను సృజించెను. ఆ నరులను ఈ యొక్క భూమి మీద వారిని స్థాపించారు. ఆ నరులతో ఆయన సహవాసము చేసెను. అయితే ఆ నరులు అవిధేయత అనే పాపము, దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ అవిధేయత అనే పాపము వలన పరలోకం అనే ఆ గొప్ప నిత్య జీవాన్ని ఏం చేసుకున్నారు? చేతులారా పోగొట్టుకున్నారు. కాబట్టి ఆ నశించిపోయిన నరుని వెతికి రక్షించుటకే తిరిగి ఏం చేశాడు? ఆ దేవుడే మరలా భూమి మీద నరుడుగా జన్మించాల్సి వచ్చింది. ఆమేన్. ఆ సువార్త మనందరికీ తెలియచేసి, ఇదిగో మనం పరలోక రాజ్యమునకు వారసులం, మన పౌరసత్వము పరలోకమందున్నది, భూమి మీద కాదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎలా బతుకుదుమా అని భూలోక సంబంధులుగా మీరు నివసించక నా పౌరసత్వము పరలోకమందున్నది అని పరలోకవాసులుగా మీరు జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు, కోరుతూ ఉన్నాడు. కాబట్టి పరలోక రాజ్యమును మనం పొందుకోవాలి అంటే ముందు ఒక 3 విషయాలు ప్రాముఖ్యంగా మన జీవితంలో మనం కొన్ని మార్చుకొని తీరాలి. 5వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఆమేన్. జనసమూహములందరినీ చూసి దేవుడు ఎక్కడికి వచ్చాడట? కొండ ఎక్కి కూర్చుండగా. కొండ మీదకి ఎవరు వచ్చారట? ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. పరలోకము మనం స్వతంత్రించుకోవాలంటే మన జీవితంలో మనకు కావలసిన ప్రాముఖ్యమైన విషయం ఆత్మీయంగా మనం ఎదగాలి. ఏం చేయాలండి? చెప్పాలి. ఏం చేయాలి? కొండ ఎక్కాలి. కొండ ఎక్కడం అంటే ఆత్మీయంగా ఎక్కాలి. కొండ ఎక్కాలంటే రేపు పొద్దున్నే చర్చి మీద కూసోమని కాదు నేను అనేది, లేదా మీ ఊర్లో కొండ ఏడుందో చూసి ఆ బండ మీద ఎక్కి కూసోమని కాదు. విశ్వాస జీవితంలో నువ్వు ఎదగాలి. నువ్వు రక్షణ పొంది 10 ఏళ్ళు అయిందనుకో, దేవునికి స్తోత్రం. 10 ఏళ్ళు అయినోడు ఎట్లుండాలి? ఓ 10 గంటలైనా ప్రార్థన చేసే ఆత్మీయ స్థితిలో నీవు ఉండాలి. 2024లో నేను ఎట్టున్నాను, 2023లో నేను ఎట్టున్నాను టాలీ చేసుకుంటాను. ఎప్పుడన్నా పోల్చుకుంటారా? అప్పుడు ఎట్టున్నాను, ఇప్పుడు ఎట్టున్నా? పాత ఫోటోలు చూసుకుంటారుగా, అరే 10 ఏళ్ల క్రితం ఎంత బక్కగా ఉన్నారా దీంట్లో, మొత్తం బుగ్గలు చుట్టవా, పుట్టలు ఉట్టవా, ఇట్లున్నానేరా నేను అనుకొని మురిసిపోతా ఉంటారు ఆ ఫోటోలు. వామో 10 ఏళ్లలో ఎంత మార్పు వచ్చింది, ఊళ్ళో ఎంత పెరిగిపోయింది కదా. మరి ఆత్మీయ జీవితంలో నేను ఎంత ఎదిగాను అని మనల్ని మనం పరీక్షించుకుంటున్నామా? 10 ఏళ్ల క్రితం ఎట్లా ప్రార్థన చేసేవాడిని, నేను రక్షణ పొందిన ప్రారంభంలో ఎట్లా బ్రహ్మాండంగా ఉపవాసం ఉండేవాడిని, ఎంత హాయిగా ఉపవాసం ఉండగలిగేవాడిని. శుక్రవారం వచ్చిందంటే ఉపవాసం, నిర్జల ఉపవాసం, చుక్క మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా నేను ఉపవాసం చేసే. మరి ఇప్పుడు ఏమైంది? ఆ బీపీ వచ్చింది. అయ్యా బీపీ వస్తేమే అందరికి వస్తుంది, నీకే వచ్చిందా? పెద్ద నువ్వు గ్రేట్ అని నీకు ఒక్కడికే వచ్చిందా బీపీ? భూమి మీద వయసు మాట దారినోడికే ఓ బీపీ వస్తుంది, ఓ షుగర్ వస్తుంది, మోకాలు అన్నాక అరుగుతుంది, అర్థమైందా? బొక్కలు అన్నాక అరుగుతాయి, ఆరోగ్యం అన్నాక దెబ్బతింటది. ఇవన్నీ సహజం. నాకు అట్టయింది ఇట్టయింది అని ఎంతసేపు రోగాల గురించి బాధల గురించి కాదు నువ్వు చెప్పుకోవాల్సింది. ఆత్మీయంగా నేను ఎంత ఎత్తుకు ఎదుగుతున్నాను, ఆ రోజుల్లో నేను ఎలా ప్రార్థన చేసేవాడిని, ఆ రోజుల్లో ఆల్ నైట్కి ఎలా వచ్చేవాడిని, ఆ రోజుల్లో ఎంత చక్కగా నిద్ర కాసేవాడిని, ఆ రోజుల్లో ఎంత చక్కగా ఉపవాసం ఉండేవాడిని, ఆ రోజుల్లో ఊరూరా సువార్త అంటే పరిగెత్తుకొని ఏ రీతిగా నేను వెళ్ళేవాడిని.
ఈరోజు వెళ్ళలేకపోతున్నాను అంటే ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఎదిగావా దిగావా? పరలోక రాజ్య వారసులంగా మనం ఉండాలి అంటే విశ్వాసి యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఎదగాలి. ఏం కావాలండి? దిగుతే రాదు. దిగడం ద్వారా నీ జీవితంలో నువ్వు కోల్పోతున్నావే గాని ఏది పొందుకోలేవు. కాబట్టి దేవుడు ఎత్తైన స్థలాల్లో కూర్చునేవాడు. చాలా ఊర్లల్లో పెద్ద పెద్ద దేవాలయాలు కానీ పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు కానీ ఎందుకు పెద్ద కొండ చూసి కొండ మీద పైన ఎందుకు కడతారంటే అందరికీ సాదృశ్యంగా ఆత్మీయ జీవితంలో దేవుడు ఎంత ఉన్నతంగా ఉన్నాడో, మనుషులారా మీరు ఈ లోకాన్ని, లోక సంబంధమైన వాటిని విడిచి దేవుని వైపు చూడండి, దేవుని దగ్గరికి రండి అని పైన అదొక సాదృశ్యంగా ఉన్నతమైన స్థలాల్లో ఆ గుళ్ళను గోపురాలను కట్టేవారు. దాని ఉద్దేశం ఏంటంటే పైకి చూడండి, ఎంతసేపు లోక సంబంధంగా ఏం తిందామా, ఏం తాగుదామా, ఎట్ట బతుకుదామా, ఏం సంపాదించుకుందామా, లోకంలో ఎంతసేపు ఇదే కాదు. పైకి చూడండి, దేవుని వైపు చూడండి. ఆయన ఎత్తైన స్థలములలో ఉన్న దేవుడు. మనం ఆలోచనలు కూడా ఎదగాలి, మన ఉన్నత స్థితి ఎదగాలి, మన ప్రార్థనా జీవితం ఎదగాలి, మన భక్తి జీవితం ఎదగాలి, మన సేవా జీవితం ఎదగాలి, మన సంఘం ఎదగాలి, మన చర్చి ఎదగాలి, మన సహవాసం ఎదగాలి. దేవునితో మన యొక్క ఆత్మీయ స్థితిగతులు ఎదగాలి. ఎదిగే అనుభవం నీకుంటేనే పరలోక రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోగలవు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29వ వచనం అంటది కదా, యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండ ఎక్కి, మీరు ఇట్లా చదవండి సువార్తలలో, యేసయ్య ఎక్కడున్నా కూడా కొండ ఎక్కి ప్రసంగించును అంటాడు. ప్రజల మధ్యలో ఉన్నాడు ఆయన. ఎప్పుడు ప్రజలంతా ఒక దగ్గర ఉంటే ఆయన దోణి ఎక్కి కొద్దిగా లోపలికి నడిపించి, ఇట్నే ఉంటుంది వాక్యం ఎక్కడన్నా చూడండి. అంటే దేవుని బిడ్డలు ఎక్కేవారుగా ఉండాలి, ఎదిగేవారుగా ఉండాలి, అభివృద్ధిలో ఉండేటారుగా ఉండాలి. దేవుని బిడ్డల సాక్ష్యాలు కూడా అట్నే ఉంటాయి. అయా పోయిన సంవత్సరం ఇట్టుండే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నాకు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఇది సాక్ష్యాలు. దేవునితో ఉండేవాళ్ళు ఎప్పుడైనా పైకే, కిందికి కాదు. అయ్యా దివాలా తీసినయ్యా ఈ సంవత్సరం ఏం లే, మొత్తం బాయ్ దివాలా తీసినా అంటే ఫస్ట్ నువ్వు దేవుణ్ణి వదిలేసినావు. దేవుణ్ణి వదిలేసిన బతుకులు దివాలానే తీస్తాయి. దేవుణ్ణి వదిలేసిన తర్వాత నీ ప్రార్థనా జీవితం దివాలా తీస్తుంది, నీ ఉపవాస జీవితం దివాలా తీస్తుంది, నీ రక్షణ జీవితం దివాలా తీస్తుంది. చివరికి నీ ఇల్లు, నీ దుకాణం, నీ వ్యాపారం, నీ సంసారం, నీ సమస్తం కూడా ఏమైతుంది? అసలు వదిలేవుగా, పట్టాల్సినది. ఆయన ఎక్కే దేవుడు, ఎదిగే దేవుడు. ఆయన్ని వదిలేసిన తర్వాత ఏముందండి? వచ్చి అడ్డం పడితేవి. నువ్వు ఎదగాలి అంటే ఎదిగే వాడితో ఉండాలి. హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. అందుకే ఆత్మీయంగా ఎదుగుతేనే మనం పరలోక వారసులం అవుతాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం ఈ రీతిగా అంటది చూడండి, ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన యొద్దకు వచ్చిరి. ఆమేన్. ఎవరిని పిలిచిండట? ఇష్టమైన వారిని. అందరిని పిలవలే, బోలెడు మంది ఉన్నారు. బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. వెంబడించిన వాళ్ళందరినీ పిలవలే. ఎవరిని పిలిచారు? ఇష్టమైన వారిని. రెండో ప్రాముఖ్యమైన విషయం, దేవునికి ఇష్టమైన వాడుగా నువ్వు ఉండాలి. ఆమేన్. పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిది ఏంటట? ఆత్మీయంగా ఎదగాలి. రెండో విషయం ఏంటట? దేవునికి ఇష్టమైన వాడుగా నువ్వు ఉండాలి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని ప్రేమిస్తాడు? ఎవరిని ప్రేమిస్తాడని? దేవునికి ఇష్టమైన వాళ్ళలాగా ఉండాలంటే అంతా లంగ పనులు చేసుకుంటా, దొంగ పనులు చేసుకుంటా, లోక సంబంధంగా చేరాని పాప పనులన్నీ చేసుకొని ప్రభువా నన్ను కరుణించు అంటే అవుతుందా? ప్రేమ రాదు కదా. దేవునికి ఇష్టమైన వారుగా,
దేవునికి ఇష్టమైన బిడ్డలంగా ఆయనతో సహవాసం చేసే బిడ్డలు ఆయనకి ఇష్టం, వాక్యం చదివే బిడ్డలు ఆయనకి ఇష్టం, ప్రార్థన చేసే బిడ్డలు ఆయనకి ఇష్టం. ఇప్పుడు ఇంత దూరం నుంచి ఒక్కొక్కరు అంత ప్రయాణ ఖర్చులు పెట్టుకొని వచ్చారు. వాళ్ళ కార్లు వేసుకొని, వాళ్ళ ఆటోలు వేసుకొని, వాళ్ళ పెట్రోల్ ఖర్చు పెట్టుకొని, వాళ్ళకి ఏమైనా చలి పెట్టలేదనా, లేకపోతే తిన్నది అరగలేదనా? ఎందుకు వచ్చారు ఇంత దూరం? దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి క్రీస్తుని గురించి సువార్త నశించు అనేకులకు ప్రకటించాలి. యేసయ్య అన్నాడు, మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన చిట్ట చివరిగా ఇచ్చిన ఆజ్ఞ ఒకటే. ఏంట ఆజ్ఞ? సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆమేన్. ఆయన మాట విని ఊరూరా తిరిగి ఎవరైతే సువార్తల్లో పాల్గొంటారో వారు దేవుని మాట విన్న వాళ్ళు అవుతారు, దేవునికి ఇష్టలు అవుతారు. ఆమేన్. ఆయన మాట వినేవాళ్ళే ఆయనకి ఇష్టలు. నేను కదలను, నా ఊరు నేను వదలను, ఈ నుండి బయటికి రాను, ఎవడో వచ్చి చెప్తే తప్ప నేను మాత్రం వినను, కనీసం నేను మా ఊర్లో కూడా చెప్పుకోను అని మొరాయించి కూర్చున్నాం అనుకోండి, ఎలా దేవునికి ఇష్టడుగా ఉండగలం? ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వారు వారి సమయాన్ని ఖర్చు పెట్టారు, వారి ధనాన్ని ఖర్చు పెట్టారు, వారి బలాన్ని ఖర్చు పెట్టారు, వారు శక్తి సామర్థ్యాలతో కాలు కొట్టుకుంటూ ఊరంతా తిరిగి యేసుని నమ్మండి, రక్షణ పొందండి అని కేకలు వేశారు. ఇది దేవునికి ఇష్టమైన పని. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ఆజ్ఞను మనం పాటించమో ఆజ్ఞాతిక్రమమే. సువార్త చేయకపోవడం పాపం అండి, తెలుసా మీకు? ఎవరైతే సువార్త ప్రకటించారో అది పాపము, తెలుసా? అసలు ఆ సంగతి తెలుసా? వాక్యములో అది ఆజ్ఞ అని రాయబడ్డది. మీకు చివరిగా ఇచ్చుతున్న ఆజ్ఞ ఇదే, సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇది ఆజ్ఞ అయ్యున్నది. ఎవరైతే సువార్త చేయరో ఆజ్ఞను అతిక్రమించిన వారు. ఆనాడు ఏదేను తోటలో ఆదాము అవ్వలు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఆజ్ఞకు అవిధేయులైనందున ఆజ్ఞాతిక్రమమే పాపమైనది, పాపం వల్ల వచ్చు జీతము మరణమైనది. ఆశీర్వాదానికి బదులుగా ఏం తెచ్చుకుంటున్నాం? దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు పరలోక రాజ్యము నీదను గమనించు. ఆమేన్. బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి గాని ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారినే పిలిచెను. ఆమేన్. చాలా క్లియర్గా ఉంది, ఆయనకి ఇష్టమైన వారిని. గుర్తుపెట్టుకోండి ఆ మాట. చర్చికి వచ్చేటోడు అందరు పరలోకం చేరారు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేటోళ్ళు అందరూ పరలోకం చేరతారనుకోకండి. బైబిల్ చదివే అందరూ పరలోకం చేరతారనుకోబాకండి. పేరు మార్చుకొని మతం మార్చుకున్న ప్రతి ఒక్కడు పరలోకము చేరతారు అని పొర్రపాటున అనుకోబాకండి. దేవునికి ఇష్టలైన వారుగా ఉండండి, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగునుగాక. దేవునికి ఇష్టమైన వాడు మాత్రమే పరలోకాన్ని స్వతంత్రించుకోగలడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం ఉంటది కదా, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరు. ఈ జాలరులను ఏం చేశాడు ఆయన? మనుష్యులను బట్టే జాలరిగా మార్చాడు. దేవునిచే పిలవబడాలి. ఆమేన్. బహుజన సమూహములు ఆయనను వెంబడించారు కానీ ఒక 12 మందిని పిలుచుకున్నాడు. ఎంతమందిని పిలుచుకున్నాడు అండి? యేసయ్యకి ఎంతమంది శిష్యులు? డౌటేం లేదుగా. మళ్ళీ సండే స్కూల్ మొదలు పెట్టాలా? 12 మందిని ఫస్ట్ ఆయన ఎన్నిక చేసుకున్నాడు. 12 మంది స్థిరపడ్డాక బలపడ్డాక మళ్ళీ ఎంతమందిని చేసుకున్నాడు? మళ్ళీ 70 మందిని తయారు చేశాడు శిష్యులుగా. ఇద్దరిద్దరుగా చుట్టుపక్కల గ్రామాల్లోకి వెళ్ళి సేవ చేయండి. మళ్ళీ 70 మందిని తయారు చేశాడు. ఆ 2000 సంవత్సరాల నుంచి ఈ రీతిగా శిష్యుల్ని చేస్తూ ఈరోజు ఈ గ్రామంలో చేగుమలో కూడా
యేసయ్య కోసం శిష్యులుగా మీరు పిలువబడ్డారు. ఆమేన్. ఎవరు పిలువబడ్డారు? ఎవరు పిలువబడ్డారు? మీరు పిలువబడ్డారు. యేసయ్యకు శిష్యులుగా ఆయన చేత పిలువబడ్డారు. మీది మీరు వండుకొని మీరు కాము ఉండడానికి కాదు పిలువబడ్డది. దేనికోసం? నశించుచున్న అనేకులకు సువార్త ప్రకటించుట కోసం దేవుడు పిలుచుకున్నాడు. ఆమేన్. కాబట్టి పరలోక రాజ్యం ఎవరిది అంటే, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే ప్రాముఖ్యమైన 3 గుర్తులు. మొట్టమొదటిది ఆత్మీయంగా మనము ఎదగాలి. చెప్పండి. మొదటిది. రెండవది ఆయనకి ఇష్టమైన వారంగా మనం ఉండాలి. చెప్పండి. మూడవది ఆయన చేత పిలువబడాలి. శిష్యులు పిలువబడ్డట్టుగా మనం పిలువబడాలి. ఆమేన్. దేవుడు పిలవకుండా వస్తే ఆగలేడు. ఒకడు రోగం పోతే చాలని వస్తాడు, వాడికి రోగం పోతే చాలిగా, దేవుడితో పని ఏం లేదు. పోతాడు, రోగం పోతుంది, మళ్ళీ ఆడిపోతాడు, మళ్ళీ అదే బురదలో పోతాడు. కాబట్టి అట్టి వాళ్ళ గురించి దేవుడు పట్టించుకోడు. దేవుడు దారిన పోతా ఉంటే గుడ్డోళ్ళు బాగుపడ్డారు, కుంటోళ్ళు బాగుపడ్డారు, చెవిటోళ్ళు బాగుపడ్డారు, మూగోళ్ళు బాగుపడ్డారు, పక్షవాయువులు బాగుపడ్డారు. అందరినీ శిష్యులుగా చేసుకోవాలి. అయ్యా నేను వస్తా నీతో అంటే ఒక ఆయన ఉండు, ఇదే ఊర్లో ఉండు, నువ్వు రాబాకి ఈయనే ఉండి కదా చాలన్నాడు. ఎవరు వెంటబడి వస్తా అంటే వాళ్ళని ఆయన పిలుచుకోవాలి. ప్రత్యేకించబడ్డ వారు కొందరున్నారు, అది వారికే పరలోకం. ఆమేన్. నా కాళ్ళు వస్తే చాలు, నాదేదో నేను బతుకుతా అనుకున్నోడికి పరలోకం ఎందుకండి? అట్లాంటి చాలేరండి, కాలు చాలే, నువ్వు ఆనే బతుకన్నాడు. నాకు కుష్ఠరోగం పోతే చాలు, పరలోకం ఏంది నరకం ఏంది నాకు అనుకున్నోని పోయిగా కుష్ఠరోగం పోయింది చాలు, ఏమనగా వదిలేసిండి, ఆయన పట్టించుకోలేదు. ఒకడు వచ్చాడు వెనక్కి, 10 మంది కుష్ఠరోగులకు బాగుపడితే ఎంతమంది వచ్చారు వెనక్కి? ఒక్కడు వచ్చి దండం పెట్టి, యేసయ్యా నీకు వందనాలు అయినా నా కుష్ఠరోగం పోయింది. మిగతా 9 ఎక్కడా? మొత్తం 10 మంది కదా మీరు కుష్ఠరోగులు, మిగతా 9 మంది ఏరి? అయ్యా వాళ్ళు ఎవరు రాలేదయ్యా. అయిపోయింది, బాగుపడ్డారు. కృతజ్ఞత లేకుండా పోయేవాడి గురించి మనకేందుకండి? అసలు వాడి డిస్కషన్ ఏమన్నా పెట్టిండా? యేసయ్య వదిలేసిండు. కానీ వచ్చిన ఒక్కడు మాత్రం సాక్షిగా బైబిల్లో రాయబడ్డాడు. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడేది, నీవు ఆత్మీయంగా ఎదగాలి. రెండవది దేవునికి ఇష్టడుగా ఉండాలి. మూడవది ఆయన చేత నువ్వు పిలువబడాలి. అప్పుడు పరలోక రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోగలవు. ఇప్పుడు చదవండి ఆ 3వ వచనాన్ని, ఎప్పుడు మీకు అర్థమవుతుంది. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఈ దీనత్వం నీకు రావాలి అంటే ముందు ఈ 3 స్టేజీలు దాటాలి. 3 స్టేజీలు దాటితేనే దీనత్వం వస్తుంది. 3 స్టేజీలు రాకుండా అయ్యా నాకు దీనత్వం ఉంది అంటే రాదు. ఆ లెవెల్కి నువ్వు రావాలా. మా 3వ తరగతి చదివేటోడికి 7వ తరగతి పాఠాలు చెప్తే ఎక్కుద్దండి. వాడు ఆ స్టేజ్కి రావాలంటే ముందు 3 క్లాసులు దాటాలా. వాడి దాటితేనే తర్వాత తరగతులు వాడికి అర్థమైనట్టుగా ఆత్మీయ జీవితంలో ముఖ్యమైన ఆ 3 మెట్లు నువ్వు ఎక్కితే. ఏంటా 3 మెట్లు? ఏంటా 3? ఆత్మీయంగా ఎదగడం, దేవునికి ఇష్టమైన వారంగా ఉండడం, దేవుని చేత పిలువబడే స్థితిలోకి మనం రావడం. ఇది నువ్వు ఎదిగితే అప్పుడు నీకేమొస్తుంది? దీనత్వం వస్తుంది. యేసయ్యలో ఉన్న దీనత్వం. అవునా? యేసయ్య తనను తాను తగ్గించుకుని పరలోకం ఆయన విడిచిపెట్టి భూలోకానికి ఎంత తగ్గింపుంటే రావాలండి. వీడికి ఎంత తగ్గింపు ఉంటే, ఆడ ఫెసిలిటీస్ లేవు కదా, ఆడ పెద్ద ప్యాలెస్ కాదు కదా, మంచి బెడ్ ఉండదు కదా, వేడి నీళ్ళు దొరకవు కదా, ఏం దొరకలే. పశువుల పాకలో, రోతలో, మురికిలో ఈగలు దోమలు సంచరించు భయంకరమైన స్థలంలో ఆయన తనను తాను తగ్గించుకొని పుట్టిన దేవుడు. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు పరలోక రాజ్యము. ఇంకెవరిది అంటాడంటే లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో
అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము. ఎవరిదట దేవుని రాజ్యం? పరలోక రాజ్యం బీదవారిది. దీనత్వం, పేదరికం, మనలో బీదరికం అనేది ఆశీర్వాదం. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. తగు మాత్రపు సొమ్ము, ఉండడానికి ఒక ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రం, మన అనుదిన ఆహారం, మానవుడి యొక్క దైవందిన జీవితంలో ఇది ఆశీర్వాదం. ఆమేన్. తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఆశీర్వాదం కాదది, శాపం. అట్టి వాణ్ణి పట్టుకొని దేవుడు ఏమంటున్నాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీ సంపాదన ఏమగును? ఈ లోకంలో నీ సంపాదన తుప్పు పట్టును, చిమ్మెట పట్టును, ఎలికల పాలగును, దొంగల పాలగును అవుతుందా? కాబట్టి ఎక్కడ ఆస్తి సమకూర్చుకోమన్నాడు? అక్కడ దొంగ అయినను దుష్టుడైనను లేడు. హల్లెలూయా. ఈరోజు దేవుని కోసం నువ్వు ఏది ఖర్చు పెట్టావో అది పరలోకంలో నీకు డిపాజిట్. నీకు ఆడో ఇల్లుంది, నీ పర్మనెంట్ ఇల్లు అది. మనం పరలోక రాజ్య వారసులం. మనందరికి ఒక ఇల్లుంది తెలుసా? మన పౌరసత్వం పరలోకం ఉంది. మనం చనిపోయిన తర్వాత ఇక్కడ బతకడానికి ఇక్కడ ఒక ఇల్లు ఎట్లా ఉన్నదో, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో మనకు ఒక ఇల్లు మనం కట్టుకోవాలి. ఆ ఇల్లు మనమే కట్టుకోవాలి. దేవుని కోసం నువ్వు ఖర్చు పెట్టే ధనం, దేవుని కోసం నువ్వు పడే ప్రయాస, క్రీస్తును ప్రకటించే సువార్త, ఇవన్నీ కూడా ఆ ఇంటికి ఏమైతాయి? సాధనాలుగా నీ ఇల్లు కట్టబడతాయి. ఎంతగా దేవుని కోసం నువ్వు వాడబడతావో అంత సుందరమైన ఇల్లు నువ్వు కట్టుకోగలవు. ఎంతగా నువ్వు దేవుని కోసం కట్టకుండా, దేవునికి ఇయ్యకుండా, పిసినారితనంతో నాదేదో నేను సంపాదించుకొని బతుకుతాని బిగబట్టుకుంటావో పరలోక రాజ్యంలో పూరి గుడిసెలాగా ఉంటుంది. భూమి మీద నీకు కిరాయికి ఇవ్వడానికి నిల్లిస్తాడేమో, పరలోకంలో నో రెంట్స్, నో ఓనర్స్, నో రెంట్స్. ఎవ్వడు కిరాయికి ఇవ్వండి. నీకు ఇల్లు లేదంటే చెట్టు కింద బతకాల్సిందే చెప్పబెట్టుకొని. ఆ పరిస్థితుల్లో నువ్వు ఉండకుండా పరలోక రాజ్యం మనం అందుకే ఆయన అంటాడు, పరలోక రాజ్యంలో మీ ధనమును సమకూర్చుకొనుడి. ఉందా లేదా? ఈరోజు ఎందుకు ఇంత ఖర్చు పెట్టుకుంటున్నామండి? ఎంత దూర ప్రయాణం చేసాం. క్రిస్మస్ ప్రోగ్రాంలకు మేము ఎన్ని వేలు ఖర్చు పెట్టుకుంటాం. ఫైనల్ ఎండింగ్ లోకి వస్తే లక్షల్లోకి వస్తుంది ఆ ఖర్చు మొత్తం కూడా చూసుకుంటే. సంతోషంగా పెడతాం, ధైర్యంగా పెడతాం, దర్జాగా పెడతాం. పరలోక రాజ్యంలో మేము సమకూర్చుకుంటున్నాం. ఆమేన్. ఇక్కడ ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా సమకూర్చుకుంటున్నాం. క్రిస్మస్ పాల్గొనాలని మా పిల్లలు కాలేజ్ నుంచి బయలుదేరి వచ్చారు. ఒక పాప అటు నుండి బయలుదేరి వచ్చింది, ఓ పాప ఇటు నుండి బయలుదేరి వచ్చింది. దూర ప్రయాణాలు, వాళ్ళ ప్రయాణాలు చేయాలంటే 5-6 గంటలు బస్సులలో ప్రయాణాలు. పరలోక రాజ్యం ఎవరిది అంటే వాక్యం ఏమంటుంది? దీనత్వం, ఆత్మ విషయమై దీనులైన వారిది, బీదలైన వారిది దేవుని రాజ్యం అని రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం అయితే, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆమేన్. నీతి కోసం హింసించబడితే, దేవుని కోసం ఎవడైనా నిన్ను హింసిస్తే, మాటల చేత హింసించిన, చేతల చేత హింసించిన, ఎవరైనా దేవుడు నామము కోసం నిన్ను హింసిస్తే నువ్వెవరవట? నీవు ధన్యుడవు. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి పోరాడొద్దు. ఒక చెంప కొడితే మీరు మరొక చెంప చూపించండి. ఏసే అట్లే చూపించాడు. గాండ్రిని చూపించారు ఆయన ముఖం మీద, ఏం లే తుడుచుకొని వదిలేశాడు. నువ్వు యూదుల రాజువటగా ఎగతాళి చేశారు. ఇక బటయా రాజకిరీటం అని ముళ్ళ కిరీటం తెచ్చి నెచ్చినా ఇట్ట గుచ్చారు. ముళ్ళు గుచ్చుకొని రక్తాలు ఇట్లా గారుతున్నాయి. మౌనంగా ఒక కసాయవాడి ముందు గొర్రె ఎంత మౌనముగా ఉండును, ఆయన అంత మౌనము వహించును. కొరడాలు తీశారు, చల్ల కొట్టారు. ఆయన చిట్లిపోయింది చర్మము, ఒక్కనొక మాటలు లేదు. ఎంతో మంది అంటారు, ఎంతో మంది అనుకుంటారు ఏసే బిడ్డల్లో ఆ దీనత్వం ఉండాలి. ఏముండాలండి? ఆ తగ్గింపు.
యేసయ్య బిడ్డల్లో హింస, నీతి కోసం మనం ఏం చేయగలగాల? హింస. మనం పరలోక సంబంధులం. ఏ సంబంధం అండి? ఏం విన్నారు ఈరోజు? పరలోక రాజ్యము ఎవరిది? పరలోక రాజ్యం ఎవరిది? దీన మనస్సు కలిగిన వారిది. పేదరికంలో కూడా మనము నీతి తప్పకుండా నిలబడగలిగిన వారిది. దేవుని కోసం ఎలాంటి హింసలకైనా, మాటలైనా సరే, చేతలైనా సరే, బాధలైనా సరే ఓర్చుకోగలిగిన వాడిదే ఏంటట? పరలోక రాజ్యం. ఆమేన్. అతి కృపా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసయ్య మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.